హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మేఘాలను తాకిన ముక్కు అనే పురాతన జపాన్ జానపద కథను చెప్పుకుందాం. జపాన్ ప్రధాన భూభాగం చుట్టూ అల్లుకుని ఉన్న దీవుల్లో ఒకదానిలో ఒక కొలను ఉంది. ఆ కొలనుకు అంటూ ఏ ప్రత్యేకత లేదు కానీ అందులోని చేపలకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. అలాంటి చేపలు మరెక్కడా కనిపించవు. వాటి ముక్కులు మరీ పొడవుగా ఉంటాయి. ఆ కొలనులోని చేపలకు మాత్రమే ఎందుకలా అసాధారణమైన పొడవాటి ముక్కులు ఉన్నాయి? ఈ విషయాన్ని తెలియజేసే ఈ వింత పూర్వగాథను వినండి. ఒకానొకప్పుడు ఆ కొలను పరిసర ప్రాంతాలలో డోలు వాయించేవాడొకడు ఉండేవాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే పెళ్ళిళ్ళు, ఇతర వేడుకలకు వాణ్ణి డోలు వాయించడానికి పిలిచేవారు. వాడు చాలా పేదవాడు. ఒకసారి సంభవించిన భూకంపానికి వాడి గుడిసె కూలిపోయింది. దానిని బాగు చేసుకునే స్తోమత కూడా వాడికి లేదు. చేసేది లేక వాడు కొలను సమీపంలో ఉన్న ఒక కొండ గుహలో తలదాచుకోసాగాడు. కొంతకాలానికి ముసలితనం పైబడడంతో డోలు వాయించడానికి కూడా శక్తి లేకపోయింది. ఎవరైనా దయతలచి ఇంత ముద్ద తెచ్చి పెడితే దాన్ని తింటూ కాలం గడపసాగాడు. ముసలివాడు అవసాన దశలో ఉండగా ఒకనాడు ఆకలితో అలమటించిపోవడం ఒక కుర్రవాడు చూశాడు. ఇంటికి వెళ్ళి ఇంత తిండి తెచ్చిపెట్టాడు. దానిని ఆవురావురమంటూ తినేసిన ముసలివాడు, నాయనా, నీ ఉపకార బుద్ధి దొడ్డది. దానికేదైనా ప్రత్యుపకారం చేయాలి. ఇదిగో ఈ డోలును తీసుకో. దీనిని నా జీవిత కాలంలో చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. దానికి సంతసించి అది ఇటీవలే నాకో వరం ఇచ్చింది. ఎవరి ముక్కునైనా చూస్తూ పైకి పైకి అంటూ డోలును వాయిస్తే ఆ ముక్కు పెద్దదవుతుంది. కిందికి కిందికి అంటూ వాయిస్తే ముక్కు చిన్నదవుతుంది. తమ ముక్కులు తమ ముఖానికి తగ్గట్టు లేకుండా చిన్నవిగానో పెద్దవిగానో ఉన్నాయని వాపోయే స్త్రీ పురుషులు చాలామంది ఉన్నారు. ఈ డోలును తీసుకుని సక్రమంగా ఉపయోగించుకో. అయితే కేవలం ఉత్సుకత కొద్దీ డోలు శక్తిని దుర్వినియోగం చేయకూడదన్న సంగతిని మాత్రం మరిచిపోవద్దు. అది చాలా ప్రమాదకరం. నా అంత్యక్రియలు నీ చేతుల మీదుగా జరగాలని ఆశిస్తున్నాను అంటూ కన్ను మూశాడు. గ్రామస్తుల సాయంతో కుర్రాడు ముసలివాడి అంత్యక్రియలను జరిపించాడు. ఆ తర్వాత వింత డోలును ఉపయోగించడం ప్రారంభించాడు. గ్రామంలోని గొప్ప భూస్వామి కుమార్తెకు ముక్కు మరీ చిన్నదిగా ఉండేది. కుర్రవాడు డోలును తీసుకుని ఆమె వద్దకు వెళ్ళి ఆమె ముక్కును చూస్తూ పైకి పైకి అంటూ ముక్కు ముఖానికి తగినంత ప్రమాణం ఎదిగేంత వరకు వాయించాడు. దాంతో ఆ కుర్రవాడి పేరు చుట్టుపక్కల మారుమోగిపోయింది. తమ ముక్కుల పరిమాణాన్ని పెంచుకోవడానికో తగ్గించుకోవడానికో ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. కుర్రవాడు ప్రసిద్ధుడయ్యాడు. దాంతోపాటు అతడి ఆదాయము రోజురోజుకు పెరగసాగింది. 2 ఏళ్లు గడిచేసరికి అతడు ధనవంతుడైపోయాడు. ఒకనాడతడు కొలను సమీపంలో కూర్చుని ఉండగా ఒక వింత ఆలోచన కలిగింది. తన డోలు శక్తి ఏపాటిదో, అది ముక్కును ఎంతవరకు పెంచగలదో చూడాలనుకున్నాడు. వెల్లకిలా పడుకుని తన ముక్కు కొసను తదేకంగా చూస్తూ పైకి పైకి అంటూ డోలును వాయించడం ప్రారంభించాడు. అతడి ముక్కు డోలు వేగంతో పోటీపడి పెద్దగా పెరగసాగింది. సంభ్రమాశ్చర్యాలతో అతడు పైకి పైకి అంటూ మరింత వేగంగా డోలు వాయించసాగాడు. చూస్తూ ఉండగానే ముక్కు వెదురుగడలా అలా అలా పెరుగుతూ మేఘాలను తాకే ఎత్తుకు చేరింది. ఈ వింత దృశ్యాన్ని 2 డేగలు చూశాయి. డోలు కుర్రవాడు చూస్తుండగానే అతడి ముక్కును 2 సార్లు చుట్టి వచ్చాయి.
అయితే ఉన్నట్టుండి ఒక డేగ తన ముక్కుతో వాడి ముక్కును పొడవడంతో కుర్రవాడు జివ్వుమన్న బాధతో కెవ్వుమన్నాడు. ఆ వెంటనే కిందికి కిందికి అంటూ వీలైనంత వేగంతో డోలు వాయించసాగాడు. అయినా డేగ తన పట్టును వదలలేదు. పైపెచ్చు పైకి ఎగరడానికి ప్రయత్నించసాగింది. దాని పర్యవసానంగా డోలు కుర్రవాడు కూడా దాంతోపాటు పైకి లేవసాగాడు. అతడు అలా అలా పైకి వెళుతుండగానే ముక్కు పొడవు కూడా తగ్గుతూ వచ్చి అతడి శరీరం డేగ ముక్కును తాకే స్థితికి వచ్చింది. అతడి శరీరం తగలగానే డేగ బెదిరిపోయి వింతగా అరిచింది. డేగ ముక్కు పట్టు సడలగానే అక్కడి నుంచి జారిన కుర్రవాడు వేగంగా వచ్చి దభీమని కొలనులోకి పడిపోయాడు. అంతేకాదు, మరుక్షణమే అతడు పొడవాటి ముక్కు గల చేపగా మారిపోయాడు. కేవలం ఉత్సుకత కోసం డోలు వాయించడం ప్రమాదకరం అని ముసలివాడు చేసిన హెచ్చరికను పెడచెవిని పెట్టడం వల్లే కుర్రవాడికి దుర్గతి పట్టింది. ఇదండి మేఘాలను తాకిన ముక్కు అనే పురాతన జపాన్ జానపద కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.